చెప్పిన తర్వాత నా టైం కౌంటర్ స్టార్ట్ చేయండి అయ్యా. ఎందుకంటే ఇచ్చిన సమయం చాలా తక్కువ, 15 నిమిషాలు 10 నిమిషాలు అయింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చెప్పిన వారు విజయ, మరి పద్మ, మరి దైవజనరాలు కూడా ఒక మాట చెప్తారు. వీళ్ళందరూ టీచర్సే కాబట్టి వీళ్ళకి స్టేజ్ ఫీర్ ఉండదు, వీళ్ళు కరెక్ట్గా చెప్తారు. నేను సూజన్న, మరి నువ్వమ్మ నువ్వు టీచర్వేనా? టీచర్వేనా? నువ్వు టీచర్ అయితే మీరు లేదు. మేమిద్దరం నిషాని కాబట్టి మేము కొంచెం ఒక స్లిప్లను తెచ్చుకుంటాం. దయచేసి మేము ఏదైనా తప్పులు మాట్లాడుంటే దయతో పెద్ద మనసుతో క్షమించండి. మరి ఇక్కడ నిలబడి చెప్పాలంటే సామాన్యం కాదు. గుండె ఇక్కడ నాకు తెలుసు, నాకు కూడా శబ్దం మీకు తెలియదు, ఇంత లావుంది హైట్ ఉంది అనుకుంటారేమో, కానీ మాటలు ధ్యానించాలంటే మామూలు విషయం కాదండి. ప్రతి సంవత్సరం నేను అనుకుంటాను, అబ్బా ఈ సంవత్సరం నాకు మాట లేకపోతే బాగుండు, క్రొత్త వారు ఎవరైనా చెప్తే బాగుండు అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నిలబడి చెప్పాలంటే సామాన్యమైన విషయం కాదు కాబట్టి. కానీ దేవుని మహాకృపను బట్టి ఏ మంచి ఏ యోగ్యత లేని నాకు ఇటు భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారండి. అందుని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ, మరి ఎప్పుడు నేను దేవుని కృతజ్ఞత కలిగి జీవిస్తానని దేవుని ముఖ పక్షంగా నేను తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చిన ధ్యాన భాగంలో మాటను ధ్యానం చేసుకుందాం. మరి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. మరి నాకంటే వాక్యం తెలిసిన వారు ఇక్కడ ఎక్కువ మందే ఉన్నారు. నేను మాట్లాడే మాటల్లో ఏదైనా తప్పులు అనిపిస్తే దయతో పెద్ద మనసుతో క్షమించమని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా మాట ధ్యాన భాగంలో నేను వెళ్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం నేను చదువుతాను. పగలు 3 గంటల సమయంలో, ఇంచుమించు 3 గంటల సమయంలో ఏలి ఏలి లామా సబక్తే అని దేవుడు బిగ్గరగా కేకవేశాడు. అంటే నేను మామూలు చెప్పేస్తున్నాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. మరి ఇక్కడ పలికిన మాటల్లో మరి అర్థం అని అంటున్నాడు ఎందుకనండి? మరి 7 మాటలు పలికాడు దేవుడు. మరి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి ఏంటంటే, నా ధ్యాన భాగంలో ఇందాక విజయ గారు చెప్పారు ఏమంటే, ఒక బిడ్డ పుట్టినప్పుడు వచ్చే దాని మాటలు, చనిపోయినప్పుడు మాట్లాడే మాటలు మనకు చాలా విలువైనవి. నాకు ఆ మాటలో కూడా నా ధ్యాన భాగంలో ఆ మాట ఉంది. మరి విజయ ఎందుకు చెప్పిందంటారు? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఆమెలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒకటే. నా మనసు తనకు తెలిసింది, నేను చెప్పాలనుకున్న మాట తను చెప్పేసింది. నా ధ్యాన భాగంలో కూడా అదే మాట ఉంది. ఏంటంటే ఏలి ఏలి అని బిగ్గరగా కేక వేశాడు. మరి ఆ కేక ఎప్పుడు వేస్తామండి మనం? మనిషికి ఒక బాధ వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ కేకలు వేస్తాం. సంతోషం ఉంటే మనం కేకలు వేయలేము. కానీ ఇక్కడ కేకలు వేస్తున్నాడు. కానీ మరి ఎక్కడ చూసినా కూడా నా తండ్రి నా తండ్రి అని పిలిచాడు దేవుణ్ణి. ఎక్కడైనా చూడండి తండ్రి అని సంబోధించాడు, కానీ యేసుక్రీస్తు నా దేవని ఎక్కడ అనలా, కానీ ఇక్కడ అన్నాడు. ఎందుకంటే ఆ మాట నేను తండ్రి అని పిలవడానికి నేను యోగ్యుడను కాను. మనందరి పాపం ఆయన మీద మోపబడి ఉంది, మన దోష శిక్ష ఆయన మీద మోపబడి ఉంది. ఇక ఆ దేవుడు ఏమనుకుంటా, నేను నా తండ్రి తండ్రి అని పిలవడానికి నేను యోగ్యుడను కాను అని నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఇక్కడ అంటే ఏలి ఏలి అంటే పక్క అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాక ఆయన ఏలి అని పిలుస్తున్నారు, ఏలి అని పిలుస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఎందుకు అంటున్నాడు ఆ మాట అనేది వారికి అర్థం కాల. అక్కడ ఉన్న వారికి ఎవరికి అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదయ్యా అంటే, మరి ఆ ఇశ్రాయేల్ కాలంలో ఏ భాష మాట్లాడేవారు ఇశ్రాయేలీలు? తెలిస్తే చెప్పచ్చు ఎవరైనా. అరమిక భాష మాట్లాడేవారు. అప్పుడు ఆ భాషని హెబ్రీ గ్రీకు భాషలోకి అనువాదం చేశారు. కానీ ఏ భాష అయితే అక్కడ మాట్లాడారో అదే భాషను అలాగే ఉంచారు. మరి కన్నడ బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఉందేమో నాకు తెలియదు, కానీ మన బైబిల్లో మరి అన్ని పదాలు తెలుగులోనే ఉన్నాయి. ఆ మాట మాత్రం ఏలి ఏలి లామా సబక్తాని అనే మాట మాత్రం మార్చలా, అదే భాషలో అట్లాగే ఉంచేశారంటే గుడార్థంగా అక్కడ దేవుడు మాట్లాడాడు. అయ్యా నన్ను ఎందుకు చేయి విడిచావు నాయన, మరి నేను నీ పని నెరవేర్చడానికి నేను వచ్చాను. మరి మా దేవుడు తెలియదా? తండ్రే పంపించాడని తెలుసు కదా. కానీ మనిషి రూపంలో మానవ శరీరం దాల్చి వచ్చాడు కనుక మనకి ఎలాగ నొప్పులు ఉంటాయో శరీరంలో, మనకి ఎలాగ ప్రాణాత్మ శరీరం ఉంటుందో, మరి దేవుడు కూడా మన రూపముగా వచ్చున్నాడు. కాబట్టి ఆ బాధను తట్టుకోలేక అంటూ ఉన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అని. మళ్ళీ ఇంకోసారి అంటాడు లోకాసు వార్తలో 22:42, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా ఎదురుండి తొలగించు అని మళ్ళీ అంటాడు. నీ చిత్తమే సిద్ధించును కాక. అయ్యా నేను ఏదో బాధపడుతున్నాను, కానీ అయ్యా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు. ఈ శ్రమ నేను పొందాలటం నీ చిత్తం అయ్యా. మరి ఈ చిత్తాన్ని నేను చేయాలి కాబట్టి, మరి నీ చిత్తాన్ని నేను జరిగించాలి కాబట్టి నీ చిత్తమే జరిగించంటే యెషయా 53:5లో ఉంటుంది, మన అతిక్రమములను బట్టి
ఆయన నలకొట్టుటకు విరకొట్టుటకు ఆయనకి శిక్ష విధించి, మన దోష శిక్ష ఆయన మీద మోపబడి ఉంది. మరి ఆ దోష శిక్షను ఆయన అనుభవించాలి. మరి ఎందుకు అనుభవించాలి అంటే 1 కొరింథీ మరి 2 కొరింథీలో ఉంటుంది ఒక మాట, మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసముగా పాపముగా చేసెను. అంటే మనం అసలు పాపమే మనలో ఉంది, నీతి అనేది మనలో లేదు. కానీ ఆ నీతిలోనికి మనం రావాలంటే మన పాపం ఆయన మీద మోపబడి ఉంది కనుకనే మరి మన ఆయన్ని పాపముగా చేశారంట, పాపముగా మార్చబడ్డాడు. ఇకంతే, పాపపు దోష శిక్ష అతని మీద మోపబడింది కనుక మనం ఆ నీతిని పొందాలంటే మరి ఈయన విడువబడాలి. విడువబడితేనే మనకు రక్షణ. మరి దావీదు కూడా ఒక చోట ఒక మాట అంటాడు, ఏమనంటే కీర్తనలు 22:1 నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. ఇక్కడ యేసుప్రభు ఏ మాట అయితే అన్నాడో దావీదు కూడా అదే మాట అంటాడు. మరి దావీదు చేయి ఎందుకు విడిచాడండి దేవుడు? యేసుప్రభుని అంటే మన దోష శిక్షను బట్టి చేయి విడిచాడు. మన దావీదుని ఎందుకు విడిచాడు? దావీదు పాపము చేశాడు కనుక దావీదుని చెయ్యి విడిచిపెట్టాడు. కానీ దావీదుని చేయి విడవటంలో అది దావీదు యొక్క బలహీనత. కానీ తండ్రి కుమారుని చేయి విడిచాడు. అది దేన్ని బట్టి విడిచాడంటే మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు అతని మీద మోపబడి ఉన్నాయి. నేను ప్రిపేర్ అయిన అంశం ఇంకా ఉంది, కానీ సమయం లేని కారణం చేత నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మరి ఇక్కడ రక్షణ పొందకుండా ఎంతో మంది ఉన్నారు. మరి యేసు ప్రభు విడువబడటానికి కారణం ఏంటంటే